పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలియాల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్పు తెస్తామంటే ప్రజలు నమ్మి ఓటేస్తే ఇప్పుడు మోసపోయారని, కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు వచ్చేది, కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలతో మోటార్లు కాలుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేతకాని పాలనతో కరెంటు కోతలు వచ్చాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ ఇచ్చిన కిట్ బంద్ అయ్యాయని, మళ్లీ ఊర్లలో సాగునీరు, త్రాగునీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. కరీంనగర్ మనోహరాబాద్ కు రైల్వే లైన్ను బోయినపల్లి వినోదన్న తెచ్చారని, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నవంబర్ ఎన్నికల్లో మరి నేను పోటీ చేసిన మీ ఆశీర్వాదం ఉన్నా కూడా మరి నేను ఓడిపోవడం జరిగింది. దానికి బాధ ఏం లేదు. అప్పుడేమో నవంబర్ చల్లగా ఉండే, ఆలోచన చాలా చల్లగా ఉండే, మీడియా ఏదో మంచి జరుగుతుందని 4 నెలలుగా ఇప్పుడున్న వేడి చెమటలు పడుతున్నాయా లేవా? పడుతున్నాయా చెమటలు? 4.5 నెలల్లో కేసు నీళ్లు నిప్పు, ఇలా మిడ్బానర్ నిప్పు, మిడ్బానర్ చలి చెరువుల కుండల బావుల నీళ్లు వసుకొని మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉంచేది. ఇది మాకు అర్థమెట్టది. తెలంగాణ సమస్యలను తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసు పెట్టితే ఆలోచన చేస్తుంది. ఈ కాంగ్రెస్ ఏం సాధనవుతుంది, ఈ బీజేపీలకు ఏం సాధనవుతుంది. నేను చెప్పిన పనులు చేసి అని చెప్పాను. రేపు ఏం చేయబోతున్నా చెప్తా. నేను మన పిల్లలు, మన కడుపులో పుట్టేటువంటి పిల్లలు, కొత్త పిల్లలు ఉన్నారు. ఇవాళ 140 కోట్ల జనాభాలో 75 కోట్ల జనాభా 25 సంవత్సరాల కన్నా చిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలి? నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిందా, 2 సార్లు ఇచ్చిందా చెల్లె? 11 సార్లు ఇచ్చింది. 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద 11 సార్లు ఇచ్చిండు మన కేసీఆర్. అదే కరోనా వచ్చినప్పుడు వరుసగా 2 ఏళ్లు కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టిండు. 5 నెలలైనా రైతు బంధు చేత గాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాలన్నా మనం? ఏం చేసింది? చెప్పింది 15,000, కనీసం 5,000 కూడా ఇచ్చే దిక్కులేదు. ఇవాళకి 5,000 వాళ్ళు లేవు. వడ్లు కూడా కొంటున్నారా? పోని ఏం చెప్పింది పుణ్యాత్ముడు? మేం గెలిస్తే వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? బోనస్ దిక్కు లేదు, ఆ వడ్లు కొనే పరిస్థితి లేదు. కేసీఆర్